వాళ్ళు. అంటే వాళ్ళకి వచ్చిన 54%లో ఒక 20% ఈ బాండ్ ఖచ్చితంగా ఉంటుంది, 54-20% ఖచ్చితంగా ఉంటుంది. అదే ఇప్పుడు వీళ్ళు వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ, వాళ్ళ మీదన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. అది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. సార్ అప్పుడే దాన్ని బాండ్ రాసి ఇచ్చారు కాబట్టి ఏడాదికే మోసం అని అనగలం. అంటే ఇక్కడ బాండ్ మీద ఉన్న రాసిన దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటాము, అప్పు తీసుకున్నప్పుడు ప్రామిసరీ నోట్ రాసిస్తాం, లేదంటే ఒక ప్రామిసరీ నోట్కి సంబంధించిన ప్రింటెడ్ పేపర్ ఉంటుంది, దాని మీద స్టాంప్ అతికిచ్చేసేసి సంతకం చేసి ఇస్తాం మనం. అది సర్టన్ టైం ఉంటుంది దానికి, ఆ టైం లోపల మనం అది కట్టాల. కట్టకపోతే దాన్ని డబులా త్రిబులా దాంట్లో రాసిన దాని ప్రకారం మారిపోతుంది రూల్. అంటే మీరు ఆ రోజున వాగ్దాన భంగం చేసినట్టు మీ మీద కేసు పెట్టచ్చు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటిని తనఖా పెట్టారు, ఓ ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చారు, ఏడాదికి లోపు నేను డబ్బులు కడతానని చెప్పేసి, లీగల్గా నేను చెప్తాను, లీగల్ ప్రొవిజన్ అయితే ఏడాదిలోపు మీరు కట్టలేదు, కట్టకపోతే మీ ఇంటికి అటాచ్మెంట్ నోటీస్ ఇవ్వచ్చు అతను, అవతల పర్సన్. అటాచ్మెంట్ నోటీస్ ఇచ్చినప్పుడు మీరు అర్జెంటుగా ఏం చెప్పాలి కోర్టుకి, అయ్యా నేను అది వడ్డీతో సహా కట్టేస్తాను, ఇన్ని రోజులు నాకు గడువు ఇవ్వండి అని అడగచ్చు కోర్టుని. కోర్టు ఫస్ట్ టైం గడువు ఇస్తుంది, ఇచ్చి ఆలోపు కట్టమంటది. మీరు అప్పుడు ఒక అనుమానం వ్యక్తం చేసి దాన్ని నమ్మలేవండి